రవికిరణ్ గారు నమస్కారం. సత్యమూర్తి గారు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం సత్యమూర్తి గారు. సో సాహిబ్ గారు, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా సరదాగా అనుకున్నాం మనం, వాళ్ళకు ఒక ఇప్పుడు మీ పార్టీలో ఉందనుకోండి, తెలుగుదేశంలో ఏంటంటే చిన్న స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి నెమ్మది కష్టపడి పనిచేసి ఒక సర్పంచ్ అయినా కూడా అది గర్వంగానే చెప్పుకుంటారు పార్టీ మద్దతుతో, లేకపోతే ఒక అధికార ప్రతినిధి అయినా అంచెలంచెలుగా ఎదుగుతూ పెద్ద స్థాయికి వచ్చారు చాలామంది. ఈరోజు అనేక పార్టీల్లో తెలుగుదేశం స్కూల్ నుంచి వచ్చిన నాయకులే ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఏంటంటే ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే, చూడమ్మా నీ దగ్గర ఇప్పుడు మనకి చలాన్ల దగ్గర ట్రాఫిక్ పోలీస్ ఆపుతాడు కదా, ఎన్ని చలాన్లు ఉన్నాయి, అట్లాగా ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద, నువ్వు గంజాయి కేసులో ఇరుక్కున్నావా, డ్రగ్స్ కేసులో ఉన్నావా, లేకపోతే ఎవడన్నా కొట్టావా, తలపగల కొట్టావా, జైలుకి వెళ్ళి వచ్చావా, ఇది క్రైటీరియా. అందుకనే వీళ్ళందరూ ఒక ఏమంటారు పోరాట యోధుల్లాగా, ఉద్యమ నాయకుల్లాగా చెలరేగిపోతారు. మరి ప్రభుత్వం నిజంగా భయపడిపోతుందా ఈ బెదిరింపులకి? అలాగే అది చెప్పే ముందు ఈ రాజ్యాంగం మీద వీళ్ళ నీతి కబుర్లు, ప్రవచనాల గురించి చెప్పండి. నిన్న మాట్లాడారుగా చాలామంది వైసీపీ పెద్దలు. రిషి గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు సత్యమూర్తి గారికి, రవికిరణ్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. తమరు ఇంట్రోలో చాలా అంశాలు ప్రస్తావించారు. వాస్తవంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా కొత్త కొత్త నాయకులు పార్టీలోకి వచ్చినప్పుడు, అది కార్యకర్త కావచ్చు లేదా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల దాకా కూడా శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. కార్యకర్తలతో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, పొలిటికల్ గా మనం బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అనేది శిక్షణ ఇస్తారు. ఆ శిక్షణతో పాటు ఒకటే క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులకే పార్టీలో ప్రాముఖ్యత ఉండిద్దని చెప్పి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ రోజు కూడా మరి కేంద్ర పార్టీ కార్యాలయానికి వస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 పార్లమెంట్లకు కొత్తగా అధ్యక్షుల్ని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిని, వాళ్ళతో పాటు వాళ్ళ టీంని ఈ మధ్యకాలంలో ప్రకటించారు. వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఇలా శిక్షణా కార్యక్రమం ఇవ్వబోతున్నారు. సాయంకాలం 3 గంటలకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా హెచ్ఆర్డి చైర్మన్ గారు వాళ్ళందరూ వస్తారు, వచ్చి వాళ్ళకి శిక్షణ ఇస్తారు. అంటే మా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అండి. తెలియ పెట్టకుండా మాట్లాడటం కానీ, వ్యక్తిత్వ దోషణలకు చాలా దూరంగా ఉండేటువంటి పార్టీ, అది మా సిద్ధాంతం. ఇక మీరు ఇందాక చెప్పుకుంటా వచ్చారు, జోగి రమేష్ లాంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా అంబటి రాంబాబు కావచ్చు, చాలా మంది పేరు నాని కావచ్చు, వాళ్ళు ఏంటంటే వైకాపా పార్టీలో వాళ్ళకు ఒక స్పెషల్ హోదా ఉండాలి. ఎవడైతే బూతులు తిట్టాడో, ఎవడైతే అసాంఘిక కార్యక్రమాలకు ఊతమిస్తారో అటువంటి వాళ్ళకు వైకాపా పార్టీలో పెద్దపీట వేస్తారు, మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఎస్పెషల్లీగా ఏంటంటే మేము గవర్నమెంట్ ఎలక్షన్ జరిగే ముందర ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో చెప్పాం, వైకాపా పార్టీ ఈ విధంగా ప్రజలకు సంబంధించినటువంటి చాలా అంశాల్లో వాళ్ళ పోకళ్ళు, అదేవిధంగా రాజ్యాంగాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తున్నారు అనేటువంటి అంశాలు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఇంట్రోలో చెప్పినట్టు ప్రజలు పెద్ద మ్యాండేటరీ ఇచ్చారు. 164 సీట్లు ఇచ్చి ఖచ్చితంగా వైకాపా పార్టీ యొక్క దురాగతాలను వాళ్ళని ఖచ్చితంగా జైల్లో వేయాలని చెప్పి మాకు అధికారం ఇచ్చారు. కానీ యువగళం పాదయాత్రలో లోకేష్ గారు 3000 కిలోమీటర్ల పైచులకు తిరిగేటప్పుడు కూడా పేద ప్రజల దగ్గరికి, కార్యకర్తల దగ్గరికి, కొంతమంది వైకాపా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా లోకేష్ గారిని కలిశారు, చాలా సమస్యలు చెప్పారు. ఆయన కొన్ని చోట్ల ఏంటంటే పైల్వాన్లు నిర్మించారండి, ఈ ప్రాంతంలో మేము అధికారంలోకి వస్తే ఇచ్చేస్తామని చెప్పి. మరి ఒక్కొక్కటి అవి కూడా ఆయన చేసుకుంటా వస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి అంశాలు చూసుకున్నప్పుడు వైకాపా పార్టీ నేతలు ఏంటంటే రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. అవును, గతంలో మేము అక్రమ మద్యం చేశాము, ఏందంట, ఏం చేస్తారంట, ఏమైనా ఆధారాలు ఉన్నాయని చెప్పి కొంతమంది నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కూడా ఉన్నాయండి. నిన్న పర్టికులర్ గా మరి జోగి రమేష్ గారి ఇంటికి అంబటి రాంబాబు గారు, విడుదల రజనీ గారు వాళ్ళిద్దరు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అంబటి రాంబాబు చాలా అంశాలు ప్రస్తావించారు. అక్కడ అక్రమంగా జోగి రమేష్ ని అరెస్ట్ చేశారని చెబుతున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసేది ఏంటండి? ఒక విధంగా నకిలీ మద్యంలో దొరికారు కాబట్టి 83 రోజులు జోగి రమేష్ జైల్లో ఉండారండి. పైపెచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పెట్టారని చెప్పి అగ్రిగోల్డ్ విషయంలో, అక్కడ భూములు ఆక్రమించుకునే విషయంలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో అన్నారు, ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద కేసులున్నా కూడా మీరు చూడనట్టు ఉండండి అని. అది ఆయన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశం. చంద్రబాబు గారు ఆ హ్యుమానిటీ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అన్నారండి. వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయన స్థాయిలో ఆ హోదా చూపిస్తే, జోగి రమేష్ జైలు నుంచి వచ్చి ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని? ఏది పడితే అది మాట్లాడాడు కదా, నోటికి వచ్చిన మాటలు. నేను ఆ కంపారిజన్ చెబుతున్నానండి. చంద్రబాబు గారి యొక్క వ్యక్తిత్వం, లోకేష్ గారి వ్యక్తిత్వం మీరు చూడండి. ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద ఎటువంటి రాజకీయాలు చేయొద్దు, సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టొద్దు అని చెప్పి మా వాళ్ళతో మాట్లాడుతూనే వాళ్ళు ఒక విధంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. వైకాపాలో ఉన్నటువంటి చాలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతాం కావచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు రెడ్ బుక్ గురించి పదే మాట్లాడుతూ ఉన్నారు. రెడ్ బుక్ అనేది ఏంటి? ఆ రోజు లోకేష్ గారు పాదయాత్రలో
ఎవరైతే అధికారులు ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి ప్రజలకు కంటగింపుగా మారారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా కొంతమంది నాయకులు ప్రజల్ని హింసిస్తున్నారు, కొంతమంది నాయకులు మా పార్టీ కార్యకర్తల మీద దాష్టికం చేస్తున్నారు, వాళ్ళ యొక్క పేర్లు మొత్తం నమోదు చేస్తూ ఉన్నారు అన్నారు. ఈ మధ్యకాలంలో నేను 3 పేజీలు ఓపెన్ చేశాను, ఇంకా చాలా ఉండేవి అన్నారు. అంటే రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి రెడ్ బుక్ ని ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒకటండి, రెడ్ బుక్ దాంట్లో ఉన్న పేర్లలో ఆయన లోకేష్ గారు బయట పెట్టినట్లో ఏ ఒక్క దాని మీద ఉన్నా కానీ మరి రాజ్యాంగ విరుద్ధంగా తీసుకెళ్లారా, ఎవరన్నా అరెస్టులు చేశారా? చూడండి, జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసే అట్లా క్రమంలో ఉన్నప్పుడు కూడా కోర్టులు ఊరుకోవు కదా, కోర్టులు మొట్టుకేలేస్తాయి పోలీసులకి ప్రభుత్వాలకి. నేను అనేది రిషి గారు ఏంటంటే మేము ఒక చట్ట ప్రకారం ముందరికెళ్తున్నాము. కోర్టులు ఇక్కడ 53 రోజులు జోగి రమేష్ మరి ఆయన జైల్లో ఉన్నాడంటే ఏమీ లేకుండా జైల్లో ఉంటాడా? అక్రమ మధ్యంలో మిథున్ రెడ్డి మరి ఆయన కూడా 70 రోజుల దాకా ఉన్నాడు జైల్లో. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు బెయిల్స్ మీద బయటకు వచ్చారు. ఆ గత సీఎం గారి ఓఎస్డీలు కావచ్చు, అదేవిధంగా ఆయన పర్సనల్ సెక్రటరీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అసలు సాక్ష్యాధారాలు లేకుండా అన్ని రోజులు జైల్లో ఉంటారా? అంటే ఏం లేదండి. ఇప్పుడు ఒక ఫేక్ ప్రచారం చేసుకురావటం. ఇప్పుడు నిన్న తిరుపతి లడ్డు మీద కూడా అంబటి రాంబాబు మాట్లాడాడు. తిరుపతి లడ్డులో అసలు ఏం లేదంట, అతనే ఏదో ల్యాబ్ టెక్నీషియన్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. కోట్ల మంది ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు అక్కడ వరకు ఓకే, పేరు నాని ఇంకొంచెం ముందుకెళ్ళి చంద్రబాబు నాయుడే ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలట. మరి అదేం మాత్రం నాకు అర్థం కాదు సార్. దొంగ నడుస్తారు చూడండి, ఆ విధంగా ఉంది. ఎందుకంటున్నానంటే నేను వైకాపా పార్టీ వాళ్ళు ఫేక్ ప్రచారాలు, అదేవిధంగా తప్పుడు విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఏదో ఒక విధంగా వాళ్ళ కార్యకర్తల్ని కొంచెం మూమెంట్ తీసుకురావాలని చెప్పి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూడండి, ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారో వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు, సంఘ విద్రోహ శక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఊతమిస్తూ ఉంటారు. ఆయన చేసిన పర్యటనలు కొన్ని చూస్తే కూడా వీళ్ళ రెచ్చగొట్టడం ఏంటంటే, నిన్న కూడా నేను ఏదో సోషల్ మీడియా స్క్రోల్ చేస్తుంటే నిన్న ఒక విజువల్ చూసి ఒక్క నిమిషం కంగారు వచ్చింది. ఎంత మాట్లాడుకుంటాం మనం ఇన్నాళ్ళు చూసినా కూడా ఆ పోస్టర్ దగ్గర ఒక మేక దారుణంగా చేస్తుంటే ఆ విజువల్ పెద్దవాళ్ళు మనం చూడడానికి చాలా ఒళ్ళు గగుర్పొడి చేసింది. మేబీ ఇప్పుడు రెచ్చగొడితే మళ్ళీ అలాంటివి మొదలెట్టాలనేమో రాష్ట్రం అంతా. అంటే సార్ మేమేమో శాంతియుతంగా ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన చేస్తూ ఒకవైపు సంక్షేమం, మరోవైపు పెట్టుబడుల కోసం దేశ విదేశాలు వెళ్తూ ఉన్నారు మా అధినాయకుడితో పాటు మంత్రులందరూ కూడా. కానీ వైకాపా పార్టీ వాళ్ళ సిద్ధాంతం ఏంది? రఫా అంటూ వ్యాఖ్యలు చేయటం, ఆ పొట్టేలు తలకాయలు పోయటం కానీ వాళ్ళు చేసే వ్యాఖ్యలు చూస్తూ ఉంటే రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఏమీ మాట్లాడట్లా ఈ రోజు. అంటే రెచ్చగొడుతూ ఉన్నారు. ఏందంట రెడ్ బుక్ రాజ్యాంగమా అని వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేరు అనేటువంటి వాళ్ళ ఒక ఊహాజనిత కార్యక్రమాలు బయటికి తీసుకెళ్తున్నారు. కానీ ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చారండి చంద్రబాబు గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా 2-3 వ్యాఖ్యలు చేశాడు నిన్న అంబటి రాంబాబు. నేను సంబరాల రాంబాబును కాదు, కావాలని నేను ఆ రోజు గిరిజనులతో ఏదో నృత్యం చేస్తుంటే నన్ను తీసుకొచ్చేసారు, అది నన్ను ఇమిటేట్ చేస్తూ బ్రో సినిమాలో పెట్టి నా మీద ఆ శ్యాంబాబు అనేటువంటి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి నా మీద ఇష్యూ చేశారని చెప్పి ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. అంటే ఆయన చేసింది ఏందో గొప్ప డాన్స్ కాదండి. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఏమంటారంటే ఇప్పుడు కాదు, ఆయన ఎంటర్టైన్మెంట్ ఇస్తానంటే మీరు ఆపొద్దు. అది ఓకే, రాష్ట్ర ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అనుకోండి, ఆపడం ఎందుకు? కాకపోతే ప్రభుత్వాన్ని బెదిరించో, అధికారులను బెదిరించో, అక్రమ